అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు మటన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీ వేలో, అలాగే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. ఇది అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే దీనికి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని నేనైతే నాన్ వెజ్ అన్నిటికీ మసాలా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి నేను ఎక్కువ మసాలానే చూపిస్తున్నాను మీకు. మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఇంచుల అల్లంని కట్ చేసి వేసుకుందాము. అలాగే కొబ్బరి, వెల్లుల్లి రెవ్వలు ఒక గడ్డ దాకా ఒలిచి వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇక్కడైతే చెక్క, లవంగం, యాలొక్క అన్నీ ఇలా ఒక్కొక్కటిగా స్పైసీని బట్టి మీరు వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టమోటాలు కట్ చేసిండేటివైతే వేసేసుకుందాము. కొత్తిమీర కూడా 1 కప్పు దాకా వేసేసుకుందాం, బాగా వాష్ చేసి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకుందాం ఈ మసాలా అనేది మనము. ఇందులోకి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. మనకి స్పైసీగా మసాలా అనేది టేస్టీగా ఉంటుంది కూరల్లో వేసినప్పుడు. ఇదంతా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాణలి అయితే పెట్టేసుకుందాము. ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఎక్కువగా ఏం పట్టదండి ఆయిల్ ఏమి. ఇక్కడైతే మటన్ లివర్ అండి, ఇది బాగా వాష్ చేసేసుకొని ఆయిల్లోకి అయితే వేసేసుకుందాము. కాస్త చిటపటలాడుతూ ఉంటుంది, కాస్త నెమ్మదిగా వేయండి ఆయిల్లో వేసినప్పుడు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అంతా బాగా మిక్స్ చేసేసి ఇలా కాస్త ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు ఇందులోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసేసుకుందాము. కాస్త గ్రేవీగా ఉంటే అన్నంలో కలుపుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లివర్ ఫ్రై అనేది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది స్పైసీగా ఉంటేనే మనకి ఏవైనా నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతా ఒకసారి బాగా వేపుకుందాము. పచ్చివాసన పోయే వరకు బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే ఇలా ఆయిల్ అంతా బయట తేలిన తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేసుకుందాము. ఈ లివర్ బాగా ఉడికి మెత్తబడే వరకు మనమైతే ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇది చిక్కబడితే మనకి లివర్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది. మన టేస్టీ అండ్ స్పైసీ మటన్ లివర్ ఫ్రై ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది మటన్లోకి వేసి వండుకున్నా కూడా ఇది సపరేట్గా వండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.